జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధానమైన మాతా శిశు కేంద్రంలో ఇవాళ ఇటు పేషెంట్లకు అలాగే పేషెంట్ బంధువులకు పెట్టినటువంటి అల్పాహారంలో పూర్తి స్థాయిలో పురుగులు రావడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఇవాళ ఉదయం వడ్డించినటువంటి అటుకులలో ప్రతి మెతుకులో కూడా వెంట్రుకలు రావడం అలాగే పురుగులు రావడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో వారు కాసేపు ఆందోళన నిర్వహించి అక్కడే ఉన్నటువంటి చెత్తలో ఆహారాన్ని పడవేశారు. అయితే ఇది తాము పెద్దవాళ్ళకే కడుపు నొస్తున్నటువంటి పరిస్థితి. తింటే ఈ క్రమంలో ఈ పేషెంట్లకు చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, వారికి ఇంకెంత ఆవేదన ఉండాలి, వారి ఆవేదన ఎలా చెప్పుకోగలుగుతారంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనంలో కూడా ఇదే తరహాలో వడ్డిస్తున్నారు. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే నాదుడు లేదంటూ వారంతా కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక మరొక ప్రధానమైన అంశం ఆ గణపతుల నిమజ్జనం కొనసాగుతున్న విషయం నాకు తెలిసిందే. అయితే జగిత్యాల జిల్లాలోని వారినగర్లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 40 అడుగుల గణేశుని వద్దకు ఇవాళ నాగుపాము రావడము, ఆ నాగుపాము ఆ విఘ్నేశ్వరుడి మెడలో కాసేపు ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా పూజలు నిర్వహించారు. స్వయంగా ఇదంతా ఆజ్ఞగానే చెప్తూ వారంతా కూడా కాసేపు అంటే పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించారు. ఇక నాగుపాము రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తండోపతండాలుగా ఆ 40 అడుగుల విగ్రహం వద్దకైతే తరలి వస్తున్నారు. ఇక మరొకమైన అంశం ఆ జగిత్యాల జిల్లాలోని హరిహర అనేటువంటి ఒక రెస్టారెంట్లో ఓ యువకుడు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి జెండానికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ ఇవాళ వారి కుటుంబ సభ్యులకు భోజనం తీసుకెళ్లేందుకు ఆ హోటల్కి రావడం జరిగింది. దీంతో అతను బిర్యానీ ఉడకలేదు, అలాగే ఇది పూర్తి స్థాయిలో బాలేదని చెప్పినందుకు తాము కాంగ్రెస్ పార్టీ లీడర్లము ఎవరికి చెప్పుకుంటావు అంటూ ఆయన్ను అదే హోటల్లో చితకబాదారని కూడా ఆ బాధితుడు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఇవి ఇవాళ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.